ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన ప్రార్థన పూర్వకముగా మనము ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి వచ్చిన బిడ్డలు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాఘనుడా నీకు స్తోత్రాలు, పూజ్యుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, జీవము గలవాడా నీకు స్తోత్రాలు, రక్షణకర్త నీకు స్తోత్రాలు, విమోచకుడా నీకు స్తోత్రాలు, విడుదలిచ్చు దేవా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, పరలోకపు ప్రభువా నీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడవైన మా పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలము వేళ పునరుద్ధానపు ఆరాధనలు ప్రార్థనా పూర్వకముగా ప్రారంభిస్తూ ఉండగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి విధమైనటువంటి ఆటంకమును యేసు నామమున దూరపరుస్తూ మమ్ములను మీ కృపలో నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఐదిన ఆరాధన ప్రార్థన పూర్వకముగా ప్రారంభిస్తుండగా మీరు మా మధ్యన ఉండండి, మాతో మీ సన్నిధి ఉంచండి, మమ్ములను బలపరచండి, రాకడ కొరకై ఆయత్తపరిచే నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం పాడుతున్న పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ప్రభువానికి స్తోత్రం. ఆరాధనలో నాయనాని కుమారుని మరుగుపరిచి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య విషయంలో ప్రభువా, దాసుడిగా నన్ను మరుగుపరిచే మాతో మాట్లాడే మీరు మహిమ పొందినట్లుగా కృపాక్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన ఆరాధన అంతయు కూడా మీకు మహిమార్థముగాను మా జీవితములకు ఆశీర్వాదకరముగాను జరిగించండి. అలాగే వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. రావలసినటువంటి వారిని కూడా వేగముగా సిద్ధపరిచే మీరు తోడుకొని రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకేనా? మన పాటల పుస్తకములో నుండి ప్రభు నామాన్ని స్తుతిస్తూ పిల్లరా మనం దేవుని యొక్క సన్నిధానములో ముందుకు నడిపించబడదాం. ప్రారంభముగా ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ మనం పాటలు పాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటల పుస్తకంలో నుండి 49వ పాట పాడదాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును, మహిమ ఘనతలు నీకే చెల్లును. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును, మహిమ ఘనతలు నీకే చెల్లును. రక్తము కాచి కొన్నావై
పాటల పుస్తకములో నుండి 85వ పాట ద్వారా దేవుని ఘనపరచుదాం. అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు. అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు. ఇమ్మానుయేలు నా కాపరి, నిత్యము నాకు తోడుండును. ఇమ్మానుయేలు నా కాపరి, నిత్యము నాకు తోడుండును. అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు. అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు. కృప వెంబడి కృప చూపుచు ఆశీర్వాదము కలుగజేయును. కృప వెంబడి కృప చూపుచు ఆశీర్వాదము కలుగజేయును. మారాను పోలిన జీవితాలను, మారాను పోలిన జీవితాలను మధురముగా తీర్చిదిద్దును. మధురముగా తీర్చిదిద్దును. అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు. అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు. ఎండిన ఎడారి బ్రతుకులలో ఆత్మవర్షము కురిపించును. ఎండిన ఎడారి బ్రతుకులలో ఆత్మవర్షము కురిపించును. మోడు మారిన జీవితాలలో, మోడు మారిన జీవితాలలో జీవనదులు ప్రవహింపచేయును. జీవనదులు ప్రవహింపచేయును. అద్భుత దేవుడు యేసు, అద్భుత దేవుడు యేసు, ఆశ్చర్యకరుడు. శత్రు సైన్యం ఎదురు నిలచిన అంధకారము చుట్టుముట్టిన, శత్రు సైన్యం ఎదురు నిలచిన అంధకారము మరణమైన మనుషులను, మరణమైన మనుషులను మాటతో బ్రతికించును.
కొరకై వేయించిన పాటల షీట్లోని 9వ పాటను పాడి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్ర గానాలతో స్తుతి గీతాలతో కీర్తింతును ప్రియ యేసుని అనే పాట ద్వారా ప్రభుని మహిమపరచుదాం. స్తోత్ర గానాలతో స్తుతి గీతాలతో కీర్తింతును ప్రియ యేసును. Hallelujah.
162వ పాట పాడి ప్రభుని కనపరచుదాం. పాట పుస్తకంలో 162వ పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా,
జరిగిస్తారు. మన వారితో పాటు కలిసి దేవుని సన్నిధిలో ఆయన కనపరచుదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దైవజనులకు ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో జరగబోయే కార్యక్రమం నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రంజన్ బాబు గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తాం. స్తోత్రం 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 ప్రభా. ఈ ఘనమైన నాలుగు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం ప్రభా కాచి కాపాడి ప్రభా ఈ యొక్క డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం ఈ సమితికి రావడానికి ఇచ్చిన కృపను దాన్ని స్తోత్రాలు తండ్రి. ఇలాంటి భాగ్యాన్ని ఎంతోమంది కోల్పోయారు ప్రభా. మాకు ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి. ఇదిగో ప్రవహిత వరకు పాటల ద్వారా జరగబోయే కార్యక్రమం అంతా మీ నామానికి మహిమగా జరుగుతుంది. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించబడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించినటువంటి బ్రదర్ రంజన్ బాబు గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుని ఈ సమయంలో సంఘమంతా లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ రామకృష్ణ గారు వచ్చి చదవవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటాం. ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్యపట్నము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 6. నా కుమారుడా, నీ శరీరాని కొరకు పూటపడిన ఎడల పన్ను చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ శరీరాని చేత చిక్కుబడింది, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ శరీరాన్ని బలవంతము చేయము, ఇలా తప్పించుకోను. నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుబాటైనను రానియకుము. వేటగాని చేతి నుండి వేడి తప్పించుకున్నట్లును, ఎరుపువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకును. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడకలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారము స్థిరపరచుకును, కోతకాలమందు ధాన్యం చూసుకుంచుకును. సోమరి ఎందాక నీవు పండుకొని నువ్వు ఎప్పుడు నిద్రలేచెదవు. ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొలికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేవు నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీచుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వారి మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. యెహోవాకు అసాధ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు ధ్యేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను సంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, దేనివాటిని పలుకు అపార్థ సాక్షియు, అన్నదమ్ములతో జగమును పుట్టించేవాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమును ధరించుకును, నీ మెడ చుట్టూ వాటిని పట్టుకును. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గము. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకు మాటలు లోబడకుండాను అది నిన్ను కాపాడును. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకము, అది తన కనురెప్పలను సిగ్లించి నిన్ను లోపరచుకొననీయకము.
యేసు సాంగత్యము చేయువానికి రొట్టె తొలక మార్గము మిగిలియుండును. మగనాలు మిగిలి విలువగల ప్రాణమును వేటగాడు. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వారి వస్త్రములు కాలకుండునా, వాని పాదముల కమలకుండున. తన పొరుగువాని భార్యను కూడువాడు అపకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలి కొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వారిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 700 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జాగ్రత్తము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమునే కోరువాడు. వాడు దెబ్బలకును అవమానమును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. హల్లెలూయా. చదవబడిన వాక్యం నిమిత్తం జరగబోయే కార్యక్రమం నిమిత్తం మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ పౌలు గారి గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు బ్రదర్ మనోహర్ ప్రార్థించవలసిందిగా ప్రభు మనం చేస్తాం. స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సజీవుడైన ఏకరీతిలో ఉన్న గొప్పవాడానికి స్తోత్రాలు నాయనా, మీకు వందనాలయ్యా. ఇదిగో నేను ఉదయకాలం మీకు ఇంతవరకు కాచి కాపాడిన మమ్మల్ని ఎక్కడ నేను దాచిన విధానాన్ని మీకు మరొకసారి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఆరాధనలో నాయన మేము ఆరాధించడానికి, మీరు స్తుతించడానికి, కనపరచడానికి మేము ఇక్కడికి వచ్చాము తండ్రి. నీకు స్తోత్రం. ఇంకా రావాల్సిన వాళ్ళని కూడా నడిపించండి. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మేము పాటలతో స్తుతించాము, కనపరిచాము తండ్రి. ప్రత్యుత్తరంగా చదివినాము బట్టి స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి. ఎంత జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా మీ పాదాలకు సమర్పించుకుంటూ మా పేరు దేవుడైనటువంటి యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. వాక్యం చదివినటువంటి బ్రదర్ రామకృష్ణ గారికి, అలాగే ప్రార్థించినటువంటి బ్రదర్ మనోహర్ గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఆరాధన మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ పౌలు గారు వచ్చి ఆరాధన నడిపించినట్టుగా ప్రభు పేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు రాజా, సరస్వతిమంతుడా నీకే స్తోత్రాలు తండ్రి, సర్వాధికారి మీకే స్తోత్రాలు రాజా, రాజాధిరాజా మీకే స్తోత్రాలు తండ్రి, పరమందున ఆశీనుడా మీకే స్తోత్రాలు రాజా, మా రక్షకుడా మీకే స్తోత్రాలు తండ్రి, మా విమోచకుడా మీకే స్తోత్రాలు రాజా, యెహోవా రఫా మీకే స్తోత్రాలు తండ్రి, యెహోవా షమ్మా మీకే స్తోత్రాలు రాజా, యెహోవా షాలోమ్ మీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ అల్ఫా మీకే స్తోత్రాలు రాజా, ఓ మేఘా మీకే స్తోత్రాలు తండ్రి, అబ్రహాము దేవా మీకే స్తోత్రాలు దేవా, ఇస్సాకు దేవా మీకే స్తోత్రాలు తండ్రి, యాకోబు దేవా మీకే స్తోత్రాలు రాజా, మా దేవాది దేవా నీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూజాయుడా నీకే స్తోత్రాలు రాజా, పూజాయుడా నీకే స్తోత్రాలు తండ్రి, మా దేవాది దేవా నీకే స్తోత్రాలు రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడనా నా యేసు హల్లెలూయా.
సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు రాజా, సర్వాధికారి నీకే స్తోత్రాలు తండ్రి. మీకే మా వందనాలు దేవా, మీకే నా వందనాలు రాజా, మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాది దేవా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. మీకే నా వందనాలు రాజా, మీకే నా స్తుతులు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా మధ్యన సంచారం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా నీకే నా స్తుతి స్తోత్రాలు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సంఘస్థులారా, మరి గడిచినట్టు కాలమంతలోను శ్రమలోను గంటలు నిమిషంలో సెకండ్లోను మరి మన యేసయ్య మన ఆదరించి ప్రేమించి ప్రతిష్ఠులు కాశిగా ఈ పునరుద్ధాన దినమున ఈ రీతిగా ఆయన స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి మన అందరికీ ఇచ్చిన కృపను బట్టి ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆత్మతో ఆయన ప్రార్థించేద్దామని, ఆత్మతో భోజేద్దామని, ఆత్మతో ఆయన కృష్ణ తెలుపుకుందామని మౌనంగా ఉండి గట్టిగా సపోర్ట్ కొట్టి ఆయన పునరుద్ధాన దినమ రోజున ప్రభు నీ
దేవా తండ్రి నాయన నీకే ప్రభావ తండ్రి నాయన ఆది నుంచి ప్రభు ఇప్పుడు వరకు ప్రభు మీరే మహిమకరంగా జరుపుకున్నారని నమ్ముతున్నాం తండ్రి నాయన యేసయ్య ప్రభు నీ దాసుడు ప్రభు నాయన ఏ వాక్యం తెలుపుతున్నారో ప్రభు ఆ వాక్యం పట్ల నడుచుకు కృపను మాకు దయచేయండి తండ్రి వినగల చెవులు గ్రహించగల హృదయం మాకు దయచేయండి తండ్రి నాయన దేవ తండ్రి నాయన ప్రభు వచ్చిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రతి బిడ్డ అవసరత ఎరిగిన దేవ నీకే లెక్కలేని స్తోత్రము తండ్రి నాయన ఇంకా రాని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు సదాకాలం ఇస్తానికి తీసుకురమ్మని అడుగుతున్నాను తండ్రి ఆయన యేసయ్య జరగబోయే కార్యక్రమం అంతా ప్రభు మీరే మహిమకరంగా జరిపించుకోమని త్వరలో రాను నన్ను అదురడనే ఇస్తున్నాము బ్రతమని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్. స్తుతి 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 యేసయ్యా మీ బంధార్ పాదాలకు నా లెక్కడి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు అయా ప్రకట శక్తి ధనించిన నాకు ఇచ్చిన సంఘము మా సంఘ సేవకులను ప్రభు మా సంఘ విశ్వాసాలను సహాయపరచడం తండ్రి నువ్వు చేసిన కుటుంబాలను అనుగ్రహించుకొని ఆదరించి ప్రేమించిన ప్రతి విషయం మీద కాశీ కాపాడిందో ప్రభు ఈ వృద్ధాలను రీతిగా నన్ను స్మృతించడానికి ప్రభు అయ్యా నేను ఆరాధించడం మాకు అందరికి ఇచ్చిన కుటుంబం పట్టినాను నీ లెక్కడి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు మీకు వందనలు తండ్రి అయ్యా ఇప్పుడు ప్రభు అయ్యా మమ్మల్ని ప్రభు ఎంతగానో తండ్రి మీరు నాయన ప్రేమించి హెచ్చిస్తున్నారు నాన్న స్తోత్రాలు ఇప్పుడు ప్రభు మరి ఈ దినం చూడలాగా తండ్రి ఎంతో మందిని పెట్టి తెలిసినారు తండ్రి అయ్యా మనకు మన అయిపోతున్నాను అయ్యా ఇంటికి పన్నెండు మమ్మల్ని ప్రభు ఈ సంత రీతిగా అయ్యా నీ స్తుతించడానికి ఈ నామకల్ప కుటుంబానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీకే వందనాలు అయ్యా అయ్యా ఇటువంటి స్థితిని ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ యొక్క సంస్కృతి ఇబ్బందులు తప్పించి మీరే కాశీగా పడవలసినాయా మీ వందములు స్తోత్రాలు తండ్రి వందాలు దేవాలి గో ప్రభు మేము ప్రశస్తమైన సమయానికి వచ్చినాం ప్రభు అయ్యా నీ దాసుని కూడా వాసిస్తున్నా తండ్రి ఈ దాసుని బలపరిచినప్పుడు నీకు పునరుస్తున్నాం తండ్రి మీకు వందములు స్తోత్రాలు అయ్యా అయ్యా చెప్పిన మాటలు ప్రభు మాకు శివులను ప్రభు గ్రహించిన మనసు మాకు దయచేసి ప్రభు మేమందరం కూడా వాకు సరస్సులు జీవించుకో మాకు దయచేయండి అయ్యా జనభై క్రమం మీ మహిమని జరిపించుకుంటారండి త్వరగా మా ప్రభుడు మా రక్షణ యేషువైన శ్రేష్ఠనామలు ప్రార్థించి ప్రభు అయ్యా స్తుతించి మా స్తుత్యాలను సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. హల్లెలూయా. చక్కగా ఆరాధన నడిపించినటువంటి బ్రదర్ పౌల్ గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన అవసరతలు కోరిన వారు ఎవరైనా ఉంటే మీ అవసరతలు ఆశీర్వాదంగా ప్రభు పేరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అవసరం చెబుతున్నాను. చిట్టి మార్త నా కొడుకు డాక్టర్ పరీక్షలో నిన్న రాశాడు కనుక రిజల్ట్ పాస్ అవునట్లుగా ప్రార్థించమని కోరాను. అటు చదువుకొని రోడ్లను తిరిగి ప్రార్థన చేసి ప్రార్థన దేవుడు అనుకుంటాడంటారా? ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, నీ కుమార్తె చిట్టి మార్త యొక్క కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాడు
కనుక బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నా బిడ్డ ప్రభువా ఈ రీతిగా చదివాడు, దాని యొక్క విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపా సహాయం ఆ బిడ్డకు దయచేయండి. నాయన పాస్ అవ్వడానికి ప్రభు నీ కనికరం చూపమని ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డను బలపరచండి, ఆ విషయంలో మీ కార్యం జరిగించండి. మా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలము వేళ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ పునరుత్థానం ప్రభువు యొక్క పాదాల యొక్క చేరి మనం ఆరాధించడానికి చక్కని తరుణాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి వచ్చే శుక్రవారం ఉదయం యథావిధిగా ఆరాధన ఉంటుంది. అలాగనే పాహిల్లో కూడా ఆరాధన ఉంటుంది. తిరిగి మరలా సాయంకాలం 6 గంటల తరువాత మనకి క్రిస్మస్ యాన్యువల్ బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. కనుక కార్యక్రమాల కొరకై ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. గత శుక్రవారం నాడు మనం ఇంద్రధనుస్సులోని 3వ రంగును గురించి నేర్చుకున్నాం. ప్రభువు యొక్క కృపను బట్టి ఇంద్రధనుస్సులో ఉన్న 7 రంగులను గురించి ఒక్కొక్క రంగును గురించి ఒక్కొక్క దినం నేర్చుకోవడానికి ప్రభు చక్కని తరుణాన్ని ఇస్తా ఉన్నాడు. అందులో ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైన విషయాలను ప్రభు భద్రపరిచి మనకు బయలుపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం ఇంద్రధనుస్సులోని 4వ వర్ణాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవుడు ఇశ్రాయేలీయులలో నిబంధనగా 4వ నిబంధన ఎవరితో చేశాడు? మొదటి నిబంధన ఆదాముతో చేశాడు అని ధ్యానం చేశాం. 2వ నిబంధన నోవాహుతో చేశాడు అని మనం ధ్యానం చేశాం. 3వ నిబంధన అబ్రహాముతో చేశాడు అని ధ్యానం చేశాం. 4వ నిబంధన ఎవరితో చేశాడు అనేది మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఇంద్రధనుస్సులోని 4వ రంగు పచ్చ రంగు. దేవుని లేఖనాలలో ఒక్కొక్క రంగును గురించి ఒక్కొక్క ఆధ్యాత్మికమైన సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. పచ్చదనము అనేది ఫలించడానికి, చిగురించడానికి లేక సంపూర్ణమైన ఆశీర్వాదానికి ముంగుర్తు. దేవుని స్తోత్రం. ఆ కుటుంబం పచ్చగా ఉంది అంటే అర్థం ఏంటి? ఆ కుటుంబమును దేవుడు ఆశీర్వదించాడు అని, ఆ కుటుంబము చక్కగా వర్ధిల్లుతుంది అని. కనుక దేవుని లేఖనమును బట్టి పచ్చదనము అనేది సంపూర్ణమైన ఆశీర్వాదానికి ముంగుర్తు. అంతేకాదు, పచ్చదనం అనేది ఫలభరితమైన జీవితానికి ముంగుర్తు. కీర్తనకారుడైన దావీదు అంటాడు 52వ కీర్తనలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును అన్నాడు. ఒలీవ చెట్టు వలె ఉంటాను అనలేదు, పచ్చని ఒలీవ చెట్టు వలె అనగా ఫలింపు కలిగిన చెట్టు, సారము కలిగిన చెట్టు వలె నేను ఉంటాను అన్నాడు. కనుక వాక్యమును బట్టి ఈ రోజున ఆ పచ్చదనం ఎవరిని గుర్తిస్తుంది? అది ఎవరికి ముంగుర్తు? 4వదిగా ఎవరితో దేవుడు నిబంధన చేశాడో వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 16-17 వచనాలు.
నిర్గమకాండము 31వ అధ్యాయము 16-17 వచనం. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను. అది నిత్య నిబంధన నాకును ఇశ్రాయేలీయులకు అది ఎల్లప్పుడూ గుర్తయుండును. యావయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమును పని మాని విశ్రమించనని చెప్పుము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2-3 వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2-3 వచనం. మనతో నిబంధన చేసెను యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమయ్యున్న మనతోనే ఈ నిబంధన చేసెను. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన నిబంధనను గురించి వాక్యం మాట్లాడుతుంది. మన పితరులతోనే కాదు, సజీవులమై నిలిచి ఉన్న మనతో ఆయన నిబంధన చేశాడు అనగా 4వది ఎవరితో నిబంధన చేస్తాడు అంటే ఇశ్రాయేలీయులు అయిన అందరితో నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులు అనగా దేవుని చేత ఏర్పరచబడినవా. ఇశ్రాయేలీయులు అనగా ఐగుప్తులో నుండి విమోచించబడినవా. ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలుగా గుర్తించబడినవా. ఎవరు దేవుని ప్రజలై ఉన్నారో, ఎవరు ఐగుప్తు నుండి విమోచించబడ్డారో, ఎవరు క్రీస్తు రక్తము చేత కడగబడ్డారో వారితో దేవుడు చేసిన నిబంధన ఇది. 4వ నిబంధన. ఏమిటా నిబంధన అని అంటే విశ్రాంతి దినమును ఖచ్చితముగా ఆచరించాలి. విశ్రాంతి దినమును ఖచ్చితముగా ఆచరించాలి. అసలు విశ్రాంతి దినం అంటే ఏమిటి? ఎందుకు ఆచరించాలి? ఆచరించకపోతే ఏం జరుగుద్ది? ఆచరించేటప్పుడు ఏమేమి చేయకూడదు, ఆచరిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో ఈ రాత్రి పురాణ లేఖనాల్లో నుండి నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహాఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి కాలవేళ దైవజనుడిగా మీ పక్షం నిలబడి ఉన్నాను ప్రభువా. వాక్యము చదవబడిన లేఖనములలో నుండి నాయన దాసుని మరుగుపరిచి వింటున్న ప్రజలందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందునట్లుగా మమ్మలను బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభువారు ఇశ్రాయేలీయులతో శ్రేష్టమైన సంగతులు మాట్లాడాడు. అయితే ఈ సంగతులలో ఒక ప్రత్యేకమైనది, ఆయన వారితో నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? ఏమిటి అని అంటే ఖచ్చితముగా 7వ దినమును మీరు ఆచరించాలి. 7వ దినము సమాసముగా కూడుకోవాలి. 7వ దినము పరిశుద్ధమైనదిగా మీరు ఎంచాలి. 7వ దినమున నా కొరకై మీరు సమాసముగా కూడి నన్ను ఘనపరచాలి అని దేవుడు ఇశ్రాయేలుతో మాట చెప్పాడు, అనగా నిబంధన చేశాడు. ఎందుకని 7వ దినాన్ని గురించి ప్రభు మాట్లాడాడు? కారణం ఏమిటంటే సృష్టి ప్రారంభములో దేవుడు సృష్టిని, అనగా మనం ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ సృష్టిని 6 రోజులు చేశాడు.
మొదటి రోజు వెలుగుని, రెండవ రోజు ఆకాశములను, మూడవ రోజు జలములను, భూమిని, ఇలాగున ఒక్కొక్క దినం ఒక్కొక్క వాటిని చేసుకుంటూ వచ్చి 6వ రోజు నరుడైన ఆదాముని నిర్మాణం చేసి పనంత సంపూర్ణమైందని 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. చూడండి వాక్యాన్ని, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును చూడండి ఆశీర్వదించి పరిశుద్ధ పరచను. దేవుని స్తోత్రం. 7వ దినం ఎలాంటిది అని అంటే బైబిల్ గ్రంథం ప్రకారం 7వ దినం ఆశీర్వదించబడిన దినం. 7వ దినం దేవుడే పరిశుద్ధ పరచిన దినం. దాన్ని ఇశ్రాయేలీయులు సబ్బాతు అని పిలుస్తారు. సబ్బాతు అనగా శనివారం. సబ్బాతు అనగా శనివారం విశ్రాంతి దినం. అనగా దేవుడు శనివారం అనగా 7వ రోజున విశ్రాంతి దినముగా వాళ్లకు కట్టడమిచ్చాడు. ఖచ్చితముగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని ఖచ్చితముగా వారు పాటించాలి. ఆ రోజు ఏ పని చేయకూడదు. ఆ రోజున ఎవడైనా పొరపాటున పని చేస్తే వాడికి మరణ శిక్ష విధించబడుతుంది. ఒకసారి అనుకోకుండా ఒకడు విశ్రాంతి దినాన్ని వెళ్ళి పొలలేరాడు. ఈ సంగతి చూసినటువంటి ఇశ్రాయేలీయులు వాడిని పట్టుకుని వచ్చి మోషే ముందర పెట్టారు. మోషే ఇదిగో నువ్వు చూస్తే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదన్నావు, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలన్నావు. వీడు చూస్తే వెళ్ళి పొలలేరాడు, ఏం చేయాలి అనంటే మోషే అన్నాడు, విశ్రాంతి దినమును అతిక్రమించిన వాణ్ణి ఏం చేయాలో ప్రభు నాకు చెప్పలేదయ్యా, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, విశ్రాంతి దినమును అపవిత్రపరిచిన వాణ్ణి రాళ్లతో కొట్టి చంపేడు అన్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32 నుండి 36 వరకు. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుండి 36 వరకు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు అహరోను వద్దకును సర్వ సమాజమునొద్దకును వారిని తీసుకొని వచ్చి ఏమి చేయవలెను అది బయలుపరచబడలే కనుక వారిని కావలిలో ఉంచి తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెనని సర్వ సమాజపు పాళెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలెనని చెప్పారు. జాగ్రత్తగా గమనించాలి. విశ్రాంతి దినమును అతిక్రమిస్తే మరణ శిక్ష. కారణం, ఏ వ్యక్తి కూడా విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు. నిర్గమకాండం 31వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయం 14వ వచనం. మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. దేవుని లేఖనంలో వ్రాయబడిన మాట. ఖచ్చితముగా మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. అది పరిశుద్ధమైనదిగా మీరు ఎంచాలి, అది ఘనమైనదిగా మీరు ఎంచాలి. ఎవడైనా పొరపాటున
ఆచరించకుండా, ఆ దినమున గాని పని చేస్తే, ఆ దినమున గాని ఏదైనా పనులు పెట్టుకుంటే వాడు దానిని అపవిత్ర పరిచాడు గనుక అలాంటి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. అనగా విశ్రాంతి దినం ఎంత ప్రాముఖ్యమైనదో, విశ్రాంతి దినం ఎంత ముఖ్యమైనదో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. కారణం ఏమిటి అంటే ఆయన దానిని పరిశుద్ధ పరిచాడు కనుక ఎవరు అపవిత్రపరచకూడదు. ఆయన దానిని ఆశీర్వదించాడు కనుక దాన్ని ఎవరు కూడా శాపగ్రస్తంగా మార్చుకోకూడదు. అందుకే దేవుడు విశ్రాంతి దినమును ద్వారా పరిశుద్ధముగా ఆచరించాలని వారికి నిబంధన పెట్టాడు. ఎందుకు ఆచరించాలి? జాగ్రత్తగా మనం చేద్దాం. ఎందుకు ఆచరించాలో 2 విషయాలు నేర్చుకుందాం. దయచేసి చూడండి వాక్య గ్రంథాన్ని. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను, సాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెను. దేవుని స్తోత్ర. ఎందుకయ్యా విశ్రాంతి దినం ఆచరించాలి? ఏం కారణం అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, నీ దేవుడైన యెహోవా దాస్య గృహమైన ఐగుప్తు దేశములో నుండి చాచిన చేతితో తన బాహుబలము వలన నిన్ను అక్కడ నుండి విడిపించి బయటకు నడిపించి నీకు స్వతంత్రతనిచ్చాడు గనుక దానిని జ్ఞాపకం చేసుకోవడానికి నీవు ఖచ్చితముగా విశ్రాంతి దినమును పాటించాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఇశ్రాయేలీయులు పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం పాటించాలి. ఎందుకు అని అంటే విమోచించబడ్డారు గనుక. దేవుడు తన చేతి చేత వారిని విమోచించాడు. లేకపోతే ఐగుప్తు దేశములో వాడు బానిసలుగా బ్రతికేవారు. ఐగుప్తు దేశములో వాడు దాసులుగా బ్రతికారు. 430 సంవత్సరాలు భయంకరమైన దాసత్వాన్ని అనుభవించారు. అయితే దేవుని మహాకృప చేత, ఆయన చాచిన బాహు చేత వారిని విడిపించాడు కనుక విడిపించబడ్డాము మేము. మా ప్రభువు మమ్మల్ని నడిపించాడు. మేము దేవుని జనాంగం అనడానికి ముంగుర్తుగా మనము విశ్రాంతి దినమును ఆచరించాలి అని దేవుడు కూడా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే వాక్యమును బట్టి ఇప్పుడు మనం క్రొత్త నిబంధన వాసులు కదా, మనము అన్యులుగా ఉండేవారు. అంటే దేవునిని ఒకప్పుడు ఎరగని వారు, ఎరగని వారిమైన మనము ఇప్పుడు పిల్లారా మరి ఏం చేయాలి? ఎరగని వారిమైన మనము విశ్రాంతి దినాన్ని పాటించాలా? ఎరగని వారిమైన మనము విశ్రాంతి దినం మనకి సంబంధం ఉందా అంటే, వాక్యమును బట్టి రక్షింపబడిన బిడ్డలకు విశ్రాంతి దినము అనేది ఏది అంటే పునరుద్ధానం, అనగా ఆదివారమే విశ్రాంతి దినం. దేవుని స్తోత్రం. ఎందుకని? కారణమేమిటి అని అంటే, ఒక పర్యాయం యేసు ప్రభువారితో ఆయన శిష్యులతో కలిసి ఒక రోజున ప్రయాణం చేస్తూ వాళ్ళు విశ్రాంతి దినమున ఏవేవో పనులు చేసేవాడు. పొలములోంచి వెళతా ఆ గోధుమ కంకులు నలుపుకుని తినేవారు. అంతేకాదు విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచాడు కొంతమందిని. విశ్రాంతి దినమున ఆయన అద్భుతాలు చేశాడు. అది నచ్చని పరిసయ్యులు శాస్త్రులు చూసి, విశ్రాంతి దినమున మీరు ఇలాంటి కార్యాలు చేస్తారేంటి? విశ్రాంతి దినం పాటించాలి కదా, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా, మన ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినమున అపవిత్ర పరిచిన వాడు రాళ్లతో కొట్టి చంపబడాలి కదా, మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అంటే, ప్రభు వాళ్ళతో మాట్లాడిన మాట ఏంటంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగాని దేవుడు ఏర్పాటు చేసింది దినము మనుషుల కొరకే గాని ఆ దినము మనుషులు ఇష్టానుసారం కూడా కాదు. అయితే
విశ్రాంతి దినము కన్నా మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో దానికి యజమానుడు నేను కనుక నేనున్నప్పుడు విశ్రాంతి దినం మీరు ఆచరించక్కర్లేదు అని చెప్పాడు. అయితే వాక్యమును బట్టి మరి రక్షింపబడిన వారు దేన్ని ఆచరించాలి? రక్షించబడిన వారు ఏ రోజును జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం వారు విమోచించబడిన సమయం. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పాడు, మీరు విమోచించబడ్డారు కనుక దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి విశ్రాంతి దినాన్ని ఆచరించండి అన్నాడు. అయితే మనము కూడా పాప బంధకములలో నుండి విమోచించబడ్డాం. మనము కూడా సాతాను యొక్క కట్లలో నుండి విమోచించబడ్డాం. యేసు క్రీస్తు శిలువ రక్తము చేత, ఆయన నామమును బట్టి, ఆయన వాక్యము ద్వారా మనల్ని కూడా దేవుడు ఐగుప్తు బంధకముల లాంటి లోక ఆశలలో నుండి, పాప బంధకముల లాంటి పాపేక్షలలో నుండి, దురాత్మ కట్టలలో నుండి ప్రభు మనలను బయటికి లాక్కొచ్చి మనలలో నీతిమంతులుగా చేశాడు. అది ఏ రోజయ్యా అంటే యేసు ప్రభువారు లేచిన రోజు. దేవుని స్తోత్రం. రోమపత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. దేవుని స్తోత్రం. ఆయన లేచిన రోజే మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. అనగా ఆయన లేచిన రోజు మన బంధకాలు తెగిపోయాయి. ఆయన లేచిన రోజు పాపము నుండి విమోచించబడ్డాం. ఆయన లేచిన రోజు మనలను నీతిమంతులుగా మార్చాడు. అందుకే ఇప్పుడు మనం ఏ దినమును ఆచరించాలి అంటే పునరుద్ధాన దినం. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులకు శనివారమే విశ్రాంతి దినం, కానీ క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రజలకు ఏది విశ్రాంతి దినము అనగా పునరుద్ధానమే విశ్రాంతి దినం. పునరుద్ధానమే విశ్రాంతి దినం. అయితే దేవుని లేఖనమును బట్టి విశ్రాంతి దినాన్ని ఎవరు అపవిత్రపరచకూడదు, ఆ రోజున ఏ పని చేయకూడదు. ఎందుకు విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి అంటే దేవుడు మనలను పరిశుద్ధ పరిచాడు అని గుర్తు కోసమట. చూడండి వాక్యాన్ని. నిర్గమకాండం 31వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయం 13వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. చాలు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ చెప్పాడు, ఓ ఇశ్రాయేలీయులారా, నేనే మిమ్మును పరిశుద్ధపరచు యెహోవానని, నేనే మిమ్మును పరిశుద్ధపరిచాలని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లు మీకును నాకును మధ్య అది గుర్తుగా ఉంటుంది, నిబంధనగా ఉంటుంది అని మాట్లాడాడు. అందుకే దేవుని వాక్యమును బట్టి 4వ నిబంధన ఏది అని అంటే విశ్రాంతి దినమును ఆచరించాలి. అదే క్రైస్తవులైతే నూతన ఇశ్రాయేలీయులు కనుక క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం పునరుద్ధాన దినాన్ని ఆచరించాలి. పునరుద్ధాన దినాన్ని సమాజముగా కూడుకోవాలి. పునరుద్ధాన దినాన్ని దేవుని పాదాల యొద్దకు వెళ్ళాలి. పునరుద్ధాన దినమును దేవుని కనపరచాలి. ఎందుకయ్యా ఆదివారం మేము ప్రార్థనకి వెళ్ళాలి? ఎందుకు ఆదివారం తప్పనిసరిగా దేవుడితో గడపాలి అంటే ఈ ఆదివారమే నిన్ను నీతిమంతునిగా చేయడానికి క్రీస్తు మరణము నుండి లేచి నీకు నీతిని అనుగ్రహించాడు, నీకు విమోచన అనుగ్రహించాడు. అందును బట్టి ఖచ్చితముగా ఆదివారము నాడు పునరుద్ధాన దినమునందు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. చాలా మంది నేటి దినాల్లో సంఘం విలువ తెలియట్లేదు. సంఘం అంటే ఏమిటో,
అసలు సంఘములోని నేను ఎందుకు వెళ్ళాలో, సంఘములోకి వెళితే నాకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో, సంఘానికి నేను మానేసి దూరం అయితే నేను కోల్పోయేది ఏమిటో తెలియట్లేదు. కారణం ఏంటంటే అపవాది మనుషుల యొక్క మనోనేత్రాలు మూసేశాడు. అందువల్ల చాలా మంది సహవాసానికి దూరం అవుతున్నా, దేవునికి దూరం అవుతున్నా. చాలా మంది అనుకుంటారు, మేము గుడి కట్టే మానేసాం కానీ బైబిల్ చదవడం మానలేదండి, ప్రార్థన చేయడం మానలేదండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, మా కుటుంబం 4 ఉన్నారు, పాటలు పాడుకుంటున్నాం అని చాలా మంది పనికి మాలిన కబుర్లు చెబుతారు. అది పనికి మాలిన చెప్పే సంగతి. దేవుని మందిని మానేసి ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా, ఇంట్లో వాక్యం చదువుకుంటున్నా, ఇంట్లో పాటలు పాడుకుంటున్నా అని చెప్పేది వాక్యానికి విరుద్ధమైన పని. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, ప్రభువు దినం సమీపించే కొలది మీరు కొందరు మానుకొనుచున్నట్లుగా మానుకొనకుండా ఎక్కువగా కూడుకోవాలి అని వాక్యం చెప్పింది. చూడండి వాక్య గ్రంథాన్ని, హెబ్రీ పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం నుండి, హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకొల్పవలెను. దేవుని యొక్క వాక్యములో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్న మాట, కొందరు సమాజముగా కూడుకుంట మానేస్తున్నారు. మీరు అలా మానుకోకుండా ఆ దినం అనగా ప్రభు రాకడ దినం సమీపించే కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలట. దేవుని స్తోత్రం. ఎందుకని అనంటే సంఘములో ఉంటే, సమాజములో ఉంటే ప్రభు రాకడొచ్చినప్పుడు ఎత్తబడతాం. సంఘముగా ప్రభుతో మనము ఎత్తబడాలి. అంతేకాదు సహవాసములోకి రావడం వల్ల ఏమిటి మనకున్న ఆశీర్వాదం అంటే, సంఘములోనికి వస్తే ఒకటి, నీతో పాటు ఉన్న విశ్వాసులు నిన్ను బలపరుస్తారు, నిన్ను పరామర్శిస్తారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు. దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అంతేకాదు నువ్వు ఎలా ఎదగాలో, ఎలా బలపడాలో, ఎలాగ నడుచుకోవాలో దేవుని సేవకుడిని మరుగుపరిచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంటికాడ కూర్చుని వాక్యం చెబితే దేవుడు మాట్లాడతాడు నీతో. ఇంటికాడ కూర్చుని నువ్వే ప్రార్థన చేసుకుంటే నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నీకు సావాసం ఏది? చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, సంఘాలు మానేసి దాని విలువ తెలియకుండా, సంఘము అని అంటే ఒకే శరీరంలోని అవయవాలు అని వాక్యం బోధిస్తుంది. మన అవయవాలన్నీ కలిసి ఏకత్వముగా ఉండి ఎలాగున ఎప్పుడు ఏ అవయం పనిచేయాలో ఆ అవయం పనిచేస్తూ దేహాన్ని సంపూర్ణముగా పులాలా నిలబెట్టుకుంటుంది. సంఘము కూడా అంతే. ప్రతి ఒక్క బిడ్డ కూడా సంఘములో ఏకత్వము కలిగి ఉండవలసిన అవసరత ఉంది. సంఘము యొక్క విలువ తెలియకుండా చాలా మందికి సంఘం అంటే ఏంటి అర్థం తెలియదు. ఎందుకంటే ఈ సంఘంలో 4 రోజులు ఉంటారు, ఆ సంఘంలో 4 రోజులు ఉంటారు, ఇంకో సంఘం 4 ఉంటారు. చివరికి ఏ సంఘం నచ్చక చివరికి వాళ్ళు ఇంట్లో సంఘం పెట్టుకుంటారు. దాని విలువ ఏంటి అసలు? దాని అర్థం ఏంటి అసలు? సంఘం అంటే ఏమిటి? నీ ఆత్మీయ తండ్రి ఎవడు అసలు? నువ్వు ఎవరి దగ్గర బాప్తీసం పొందావు? నిన్ను ప్రభువులోకి నడిపిస్తున్నది ఎవరు? నీ యొక్క సంఘం యొక్క పరిస్థితి ఏమిటి? నీ కొరకు కన్నీరు కార్చే సంఘం ఏది? సహవాసం ఏది? ఏ దైవజనుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడు? ఇవేమీ లేవు. అంటే అపవాది విశ్వాసులైనటువంటి వారిని తప్పు త్రోవ నడిపిస్తా ఉంది, విశ్వాసులైన వారిని పాడు చేస్తా ఉంది. సంఘానికి ఏం వెళ్ళక్కర్లేదు. నీకు వాక్యం తెలవదా? నీకు తెలిసిన వాక్యం మీ పాస్టర్ గారికి కూడా సరిగ్గా తెలవదులే. నువ్వు బాగా బైబిల్ చదువుతావుగా, నీకు వాక్యం తెలుసు. అయినా మీ గుడిలో అందరూ కరెక్ట్ కాదు. చాలా మంది అంటారు మీ గుడిలో కరెక్ట్ కాదని. అప్పుడు మరి గుడిలో కరెక్ట్ కానప్పుడు ఆ గుడిలో నువ్వే రక్షించబడ్డావు, నువ్వు కూడా కరెక్ట్ కాదుగా. ఒక ఆయన మన సంఘానికి వస్తూ ఉండేవాడు. ఆయన మానేశాడు. మానేస్తే
ఆయన ఫోన్ చేసిన రోజున అయ్యగారు ఫలానా విషయం మాట్లాడాలంటే చెప్పాను, ఫలానా మాట్లాడాడు. నేను అడిగాను, ఏం బ్రదర్ ఎందుకు రావట్లేదు మందిరానికి, ఆ మధ్యన వచ్చేవాడు కదా, ఆయన లాక్డౌన్ అయిన తర్వాత మందిరం ఓపెన్ చేశానంటే ఆయన అన్నాడు నన్ను, అలాగే అయ్యగారు మన సంఘస్థులు కరెక్ట్గా లేరు అన్నాడు. ఏమైందన్నా, నా కొరకు ఏదో గుసగుసలు ఆడుకున్నారు, నా కొరకు ఆయుధ చెప్పుకున్నారు అన్నాడు. నీకెలా తెలుసు అన్న, ఆయన చెప్పారులే అన్నాడు. నేను చెప్పాను, సంఘస్థులు గుసగుసలు ఆడుతున్నారంటే నువ్వు కూడా దానిలో మనిషివేగా, నువ్వు కూడా ఒక గుసగుసలు ఆడుంటావు కదా, నువ్వు కూడా అదే ప్రవర్తించుంటావు. అది వాళ్ళు నీ దగ్గరికి వచ్చాక బాధ వచ్చింది అంతే. అయితే సంఘము అనేది ఎవరో నీ గురించి చెడుగా అనుకున్నారు అంటే అసలు నీ గురించి చెడుగా ఎందుకు అనుకున్నారు, దానికి కారణం ఏంటి, అసలు ఎందుకలా ప్రవర్తించవలసి వచ్చింది అనేది కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. అయినా వాళ్ళేదో అనుకుంటున్నారు అని చెప్పి నువ్వు సంఘానికి దూరం అయితే ఆత్మీయంగా నష్టపోయేది నువ్వే అని చెప్పాను నేను. ఆయన సర్లేండి అయ్యారు వస్తానులేండి అన్నాడు. అయితే ఆయన ఇంతకి రాలా. ఏమిటి సంగతి అంటే, విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే, మేము తప్పు చేస్తాం కానీ మా గురించి ఊరు చెప్పుకోకూడదు. ఇది మన లక్షణం కదా. ఇంతకీ చిత్రం ఏంటంటే, మనం తప్పు చేస్తాం కానీ మన గురించి ఊరు చెప్పుకోకూడదు. ఇది ఈడ బాధ. మరి తప్పు చేసినప్పుడు చెప్పుకోకుండా ఎలా ఉంటారు వాళ్ళు, వాళ్ళకున్న స్వభావం అది. ఏమండి, నువ్వు తప్పు చేయకుండా ఉన్నారు చెప్పుకొని ఉంటారు కదా. మనకున్న స్వభావం ఏంటంటే తప్పు చేస్తాం మనం, ఆ తప్పు నలుగురికి తెలుసుద్ది. ఎందుకంటే పీరి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నా అది కళ్ళు మూసుకుంది కానీ లోకం కళ్ళు మూసుకోలేదుగా. మన పరిస్థితులు అంతే, మన జీవితాలు అంతే చాలా సార్లు. ఎందుకంటే మనం అలాగనుకుంటాం, నేను చేస్తున్నది ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ తెలుస్తూ ఉంటది. తెలిసినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, ఈ మనిషి ఎలాగంట, ఆ మనిషి అలాగంట అని చెప్పుకుంటున్నారు. నాకు తర్వాత ఎందుకు ఈ మనిషి ఎలా అన్నాడు అని చెప్పి డౌట్ వచ్చి ఒకసారి ఆయన అడిగాను నేను. అప్పుడు అసలు విషయం చెప్పాడు, అయ్యారు ఆడు కరెక్ట్ కాదులేండి, ఆడు ఒక దాంతో ఉంటున్నాడు, అదేమో ఆడు వదిలిపెట్టి అలా బయటికి వెళ్ళింది, పని అది వెళ్ళింది కదా అని చెప్పి ఈడు ఆగలేదు, అది ఎవరికమంది మన 2 రోజులు తెచ్చిపెట్టుకున్నాడు అనుకోని ఏంటంటే అన్నాడు. అంటే మనం చెడ్డ పనులు చేయం కదా, మన చెడ్డ పనులు చేయం కానీ మన గురించి చెడు చెప్పుకున్నారు అని ఫీల్ అయిపోతూ ఉంటాం. నువ్వు చెడు చేసేవేమో నీ గురించి చెప్పుకున్నా, దాన్ని విడిచిపెట్టు, నేను మంచోడు అంటాను. ఇవాళ చాలా మంది సంఘములోకి రావడానికి ఎన్నెన్నో సాకులు, ఎన్నెన్నో కారణాలు. కానీ సంఘం విలువ తెలుసా, ఏమిటి సావాసం విలువ తెలుసా? ఒక సావాసములో ఉంటున్నాం అని అంటే ఆ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ మా కొరకు ప్రార్థన చేస్తారు అని విశ్వాసం ఉండాలి. మా కొరకు సంఘం చక్కని ప్రార్థన చేసే సంఘం మాకుంది అని ఆలోచన ఉండాలి. దైవజనుడు ప్రార్థన చేస్తాడు, వాక్యం అందిస్తాడు, మేము బలపడతాం అనేటువంటి ఆలోచన ఉండాలి. నేటి దినాల్లో చాలా మంది మందిరాలకు దూరం అయిపోయి మందిరాన్ని విలువ తెలియకోకుండా వాడు పాడవుతున్నారు. కానీ వాక్యం చెబుతుంది, రక్షించబడిన ప్రతి బిడ్డ ఖచ్చితముగా పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు పాదాల యొద్దకెళ్ళి మనం ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనలను విమోచించడానికి, ఆయన మనలను రక్షించడానికి మరణించి మరణముతో పోరాడి మరణపు ముళ్ళును విరిచి ఆయన లేచాడు కనుకనే మనము నీతిమంతులమయ్యాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలా మందికి దాని విలువ తెలియకోకుండా పాడు చేసుకుంటున్నారు. పాత నిబంధనలు దేవుడు విశ్రాంతి దినము ఎవడైనా పని చేస్తే వాడిని చంపేయండి, రాళ్ళు పెట్టి కొట్టండి అన్నాడు. క్రొత్త నిబంధనలో అది కానీ రూల్ వస్తే ఈ పాటికి మనం ఎన్నిసార్లు చదువుమో కదా, మనం ఎంతమంది రాళ్ళతో కొట్టేవాళ్ళు. ఎందుకంటే ఆదివారం నేను ఎన్నోసార్లు ఎగ్గొట్టాను. రకరకాల కారణాలు ఉన్నాయి మనకు, అవునా కదా. డ్యూటీ ఉండి ఎగ్గొట్టిన రోజులు ఉన్నాయి, స్నేహితులు ఎగ్గొట్టిన రోజులు ఉన్నాయి, ఎవడో వస్తారంటే ఆరాధన కొట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎన్నెన్నో కారణాలు. అయితే మన ఆత్మీయ జీవితంలో దేవుని కనికరం ఉంది గనక ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ యొక్క పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును మనము ఎలా ఆచరించాలి? ఆ రోజున ఏమేమి పనులు చేయకూడదు, ఏమండి, దానిని ఎలా ఎంచాలి, ఎంచడం వల్ల ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయో త్వరగా చెప్పేసి వాక్యం ముగిస్తాం. చూడండి వాక్య గ్రంథాన్ని, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి
ఆ. వ్యాపారం చేయకుండా చూడండి, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనిని చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పు కొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు. ఉన్నత స్థలములలో నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనములలో ఎంత శ్రేష్టమైన విషయాలు పొందుపరచబడ్డాయో జ్ఞాపం చేస్తున్నా. విశ్రాంతి దినమును మనం ఎలా ఆచరించాలి, విశ్రాంతి దినం ఎలా పాటించాలి, జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, విశ్రాంతి దినమున వ్యాపారం ఏమీ చేయకూడదట. ఏం చేయకూడదు? ఇప్పుడు అమ్మడం అనేది సహజంగా మోసం, అబద్ధం, ధనాపేక్ష 3 కలిసి ఉంటాయి. అవునా కదా? 3 లేకుండా వ్యాపారం లేదు. మీరు చాలా మంటారు, నేను నీతిగా వ్యాపారం చేశానండి. నీతిగా వ్యాపారం ఏంటి? నీతిగా చేస్తే లాస్ వస్తుంది. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి బండి వేసుకుని 4 కిలోమీటర్లు వెళ్ళావు, 10 రూపాయలు కొన్నావు, ఇక్కడ తెచ్చావు, దాన్ని 10 రూపాయలకు అమ్ముతావా? అమ్మం. ఒకవేళ అమ్మామనుకో 2వ రోజు మళ్ళీ లాసే. అవునా కదా? నేను బండి వేసుకెళ్ళానండి, నా జీతం అండి, దానిలోనే మా ఆవిడ మా పిల్లలు తినాలి కదండి, ఇంటి అంటండి అని చెప్పి 10 రూపాయలు దాన్ని ఎంతో కొంత ఎక్కువ వేసి అమ్మాలి. అది మోసమే కదా? ఏమండి? దాన్ని ఎలాయా అక్కడ ఇంతే కదా అన్నామనుకో, ఊరికవయా అక్కడ అంతా వెంటబెట్టి నేను ఇంత కొన్నా అని అబద్ధం అనాలి. అవునా కదా? వీటన్నిటికి మూలం ఏంటంటే ధనాపేక్ష. దేవుని లేఖనములో విశ్రాంతి దినమును ఆచరించేటప్పుడు వ్యాపారం చేయకూడదట. అంటే ఆదివారం ప్రార్థనకి వెళుతున్న మనం, ఆదివారం ప్రభుని ఆరాధించే మనం, ఆదివారం దేవుని ఘనపరిచే మనము వ్యాపారం చేయకూడదు. కారణం, దానిలో మోసం ఉంది, దానిలో అబద్ధం ఉంది, దానిలో ధనాపేక్ష ఉంది. ఇవి విడిచిపెట్టాలి అంటే వ్యాపారాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. అది అయ్యే పని అంటారా? ఏమంటే వ్యాపారం విడిచిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. దేవుని కనికరం ఎంతో ఉంది. మన పక్షాన దేవుడు కార్యము చేస్తే తప్ప దానిలో నుండి బయటికి రావడం అసాధ్యం. ఎందుకంటే అపవాది ఏదో ఒక రకంగా ఎర్రవేస్తాడు, ఏదో రకంగా బంధిస్తాడు, ఏదో రకంగా ధనం ఎర్రి చూపి లాగేస్తాడు. కనుక వ్యాపారము చేయకూడదు. రెండవది, ఆ విశ్రాంతి దినాన్ని ఎలా ఎంచాలట? ఇది ప్రతిష్ఠితమైనది అని ఎంచాలట. ప్రతిష్ఠితమైనది అర్థం ఏంటి? ఇప్పుడు ఈ మైక్ని ప్రతిష్ఠించా, నేను వాడతానని అంటే అర్థం ఏంటంటే ఇది నా కొరకే వాడాలి, ఇంకా దేని వాడకూడదు. అర్థమైందా? ఇది నేను వాడాలి, ఇంకెవరు వాడుకోరు. ఇది ప్రతిష్ఠత అంట. అంటే ప్రతిష్ఠించాలి అంటే అర్థం ఆ ఆదివారం నాడు లేక ఆ యొక్క పునరుద్ధాన దినమున ఆ రోజున ఎన్ని పనులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అది ప్రభు కొరకే వాడాలి కానీ సొంతంగా ఏది వాడుకోకూడదు. అంటే ఆరాధన దినమున ఇవాళ ఆరాధన ఉండగా నేను రాను, నువ్వు ఎంత ఇచ్చినా సరే అని చెప్పి అది ప్రభు కొరకు వాడగలమంటారా? మొన్నసారి ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నాం, స్వామి వచ్చాడు. గురువారం నైట్ అది వస్తే ఫోన్ చేసి ఎవరు అన్నాడు, అన్నా రేపు 9 గంటలకి కొంచెం ఏదో వర్క్ ఉంది, నువ్వు వస్తావా? తప్పనిసరిగా రావాలి, దానికి డబ్బులు ఇస్తానంటే నా ముందే మాట్లాడాడు.
రేపు మా ఆరాధన ఉంది, 100 దినాలు ఇచ్చిన నేను రాను, కావాల్సి వస్తే శనివారం వస్తానే, ఎందుకంటే మా ఆరాధన విడిచి నేను రాను అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయా. అంటే శుక్రవారం నాడు ఒక కమిట్మెంట్, నేను ఆరాధనకు వెళ్ళాలి, ఒకవేళ నా ఉద్యోగం ఉంటే తప్పదు, కానీ బయట ప్రైవేటుగా ఏ పనులున్నా నాకు అక్కర్లే, ఎందుకంటే అది దేవునికి నేను వాడాలి, దేవునికి ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో ఎంతమందికి ఉంటుందంటారు? ఇది దేవునిది, ఇది నేను నాది కాదు. ఆ రోజులు వాడేసుకుంటున్నా, ఆ రోజు నా సొంతంగా తిరుగుతున్నా, ఆ రోజు నా ఇష్టానుసారం బ్రతుకుతున్నా, కానీ ఈ ఒక్కరోజే దేవుని కొరకు వాడుకుంటా. ఈ ఒక్కరోజు దేవుని మందిరానికి తప్ప ఇక వేరే దానికి ఉపయోగించను. దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకుని పాటలు పాడి సేవలో పాల్పొంది దేవుని కార్యాలలో పాల్పొంది ఆ దినం దేవునికి మహిమార్థముగా బ్రతుకుతాను, కానీ ఇక లోక సంబంధమైన పనులకి ఆ రోజు వాడను, ఏ విషయంలో కూడా నేను బయటికి వెళ్ళను అనే తీర్మానం చాలా ప్రాముఖ్యమైంది. అందుకని అంటాడు, ఆ విశ్రాంతి దినాన్ని మీరు ప్రతిష్ఠితమైన దానిగా ఎంచాలి. అంతేగా లేదు విశ్రాంతి దినమే కదండి, ప్రతి వారం వస్తుంది కదా అనుకోవద్దు. అది ప్రతిష్ఠించబడిన రోజు, అది ప్రత్యేకించి నియమింపబడిన రోజు అని నీకుండాలి అని ప్రభు చెప్పాడు. మూడవదిగా పిల్లరా, దానిని ఘనముగా ఆచరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఆచరించాలి? ఘనముగా. ఇప్పుడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అని వాక్యం చెప్పింది, అవునా? ఘనమైనదిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? వారి ఎత్తులు కదా, ఏమండి, పందిర్లు, వారి ఎత్తులు వస్త్రాలు, వారి ఎత్తులు పిలుపులు, వారి ఎత్తులు అడావుడి హంగామా చేస్తాం కదా. ఈ రోజున డబ్బులు ఎక్కువైపోయి విచిత్రమైన పనులు చేస్తున్నారు. మన ఒక ఆయన, ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ బెహారం నుండి, అయ్యారు ప్రజలు ఎలా తయారైపోయారండి అన్నాడు. ఏమైంది బ్రదర్ అన్న? వాళ్ళ అమ్మ కోయిట్లో ఉందంట, వాళ్ళ అబ్బాయి ఇండియాలో ఉన్నాడు, ఆడికి పెళ్ళయింది, ఆడు కొడుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మ కోయిట్లో ఉంది కదా, ప్రతి నెల కొడుకు నెలకు వల్లమాలని ప్రేమతో డబ్బులు పంపిస్తుంది ఖచ్చితంగా, ఏమండి? కానీ అందుకని మీరు అంతా నాశనం అయిపోయారు అన్నాక. ఆడ మీద ప్రేమ ఎక్కువైపోయి ఆడ ఏం చేసుకుంటాడు, ఏం సత్తాడు, ఏమైపోతాడని, ఇక్కడ మీరేమో సోడా తాగితే 100 పీస్ అయిపోతాయని పొడి తెప్పించుకుంటా, ఏమండి, మూటలు కట్టి ఆడికి పంపిస్తే ఆడేమో సోయాడి ఏం తెలియకోకుండా ఏదో డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టుగా తాగేయడు, దండనాలేడు, అష్టాసారం నాశనం చేస్తున్నాడు అంతే. ఏంటో విచిత్రం అంటే వాడి కొడుకు భర్తడే రేపంట. ఇవాళ రోజున ఆడు స్కూల్ సిస్టమ్ పెట్టి ఆర్కెస్ట్రా పెట్టి ఈ రాత్రి మొదలెట్టాడు భజనాడు, అంటే ఈ రాత్రి నుంచి తాగుతూ మొదలెట్టాడు, అంతేనా? ఏమండి, అంటే మనుషులు ఏమైపోతున్నారంటే లగ్జరీ, ధనం ఎక్కువైపోయింది, మనుషులకి ఏం అర్థం కావట్లా, జీవితం ఎలాగుంటుంది అనుకున్నారు. కరోనా వచ్చి బుద్ధి చెప్పినా బుద్ధి మాటలు కొంతమందికి, మనకు ఒక సామెత ఉంది, క్షమరం అయితే కానీ వివరం రాదని, కొంతమందికి క్షమరం అయిపోయినా రాదు వివరం ఇంకా కూడా, అవునా కదా? ఎంత భయంకరమైన పరిస్థితులు అయిపోతున్నాయి ఆలోచించండి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఘనముగా ఎంచండి. మనం ఏం చెయ్యాలన్నా ఘనంగా చెయ్యాలి. నేను ఎప్పుడప్పుడు అనుకుంటే ఇక్కడికి అసలు బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటారు అనుకుంటానే. ఘనముగా చేయడం అంటే అర్థం ఆడంబరాలు కాదు. ఘనముగా చేయడం అంటే నలుగురికి కనపడే ఆకర్షణీయత కాదు. ఘనముగా అంటే దేవునికి మహిమకరముగా జరగడం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమకరముగా ఉండడం, దేవునికి మహిమకరముగా ఉండడం. నేను ఆలోచన చేశాను, ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా, ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా అడావుడిగా చేసేవాళ్ళం. ఎంత చేసినా అది బయటకు వరకే, లోపలికి మాత్రం దాన్ని రాణించడం కాదు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఆరాధన నడిపించబడేది మనది. అయితే బట్టల దగ్గరికి వచ్చేవారికి ఏ బట్టలు కట్టుకోవాలి అని టెన్షన్ పెరిగిపోతే దేవుని మహాకృప, పోయిన సంవత్సరం కొయ్యలు కనుక కొయ్య వాళ్ళందరూ వైట్ డ్రెస్ అని చెప్పాను నేను. మాకు పిల్లైనా ఆడపిల్లైనా మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం, వాళ్ళు చక్కని చీరలు కట్టుకొని బట్టలు వేసుకొని వాళ్ళు పాపం కొయ్యలు అనుకునేవాళ్ళు. మా కర్మ కాకపోతే ఎందుకున్నాం ఈ కొయ్యలో, మనం కూడా లేకపోతే శుభ్రంగా మనం కూడా మంచి పట్టు చీర కొనుక్కుందేమే
అనుకుంటూ పాపం మందిరంలోకి అడిగెట్టినా వీళ్ళందరూ చూసి కొంచెం ఏడ్చినా ఇక్కడ నిలబడే టయానికి కొంచెం ఏడుపు తగ్గేది. ఎందుకంటే చీరపోతే పోయింది, లైవ్లో కనపడుతున్నాను కానీ. ఎందుకంటే మరి దేనికోదానికి మనసు కుదిరి పడాలిగా. ఇప్పుడు ఆమె చూసేమో ఏడుపు లోపల, లైవ్లో చూసుకునేమో ఆ చీర కడితే మాత్రం దాని ఫోటో కనపడద్దు ఏంటి, నాకు పాడద్దు ఏంటి అని చెప్పి పాపం ఇక్కడ నిలబడినందుకు కొంచెం వాదార్పు. అవునా కదా? ఈ సంవత్సరం దేవుని మహాకృప కొయ్యలేదు గనక మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి. స్తోత్రం. నచ్చిన డ్రెస్ అంటే ఇష్టానుసారంగా పరిమాణ డ్రెస్ అయితే గిట్టేస్తారు బయటికి. అర్థమైందా? చక్కగా నమ్రతగా చక్కనటువంటి సాంప్రదాయంగా క్రీస్తు బిడ్డల్లాగా చక్కని వస్త్రధారంతో రావాలి. అలాగనే గ్రాడ్యుయేషన్ బిడ్డలు బీటీహెచ్ అయినా డిటిహెచ్ అయినా బీడీ అయినా సేవకులైనా చక్కగా వైట్ డ్రెస్ తో రావాలి. దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు చక్కగా నిండుగా దేవుని పిల్లలుగా మందిరానికి రండి. దేవుని స్తోత్రం. అంతేగాని దేవుడు మీ ఇష్టంగా బట్టలు వేసుకోమని చెప్పి జీన్ ప్యాంటు, ఎర్ర టీ షర్ట్, నల్ల కళ్ళజోడు, కానీ ఈ పక్కన ఇటులకేమో ఎర్ర రంగు వేసేసి ఈ చెప్పుకో పోగెట్కి ఏలాడికి వేసుకొచ్చి వచ్చానుకో వేడిగంటే. అర్థమైందా? దేవుని పిల్లలుగా చక్కగా మేము దేవుని పిల్లలం, ఇవాళ మా ఆరాధన మేము దీన్ని ఘనముగా ఆచరిస్తాం అన్నట్టుగా రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడపిల్లలు కూడా ఈ మధ్యన మరి ఏం పోయే కాలం దీనికి ఇక్కడ ముక్కలే గూళ్ళు ఈ ముక్కలు తీసేస్తున్నారు ఇక్కడ పెట్టుల కింద. మరి ఎందుకో ఒళ్ళు చూపిస్తున్నా నాకు అర్థం కావట్లా. ఆడపిల్ల ఎంత వస్త్రము కప్పుకుంటే అంత అందం. దేవుని స్తోత్రం. అంత గౌరవించబడితే అంత నిండుగా ఉంటది. కనుక మన ఇష్టానుసారముగా వస్త్రాధరణ దేవునికి అసహ్యం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటాడు, అన్య జనుల వలె వస్త్రాధరణ చేయువారు నాకు అసహ్యం అంటాడు. చూడండి వాక్య గ్రంథం ఒకసారి, ఆ మాట ఉందో లేదు. పరిశుద్ధ గ్రంథములో నుండి చెపన్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. చెపన్యా గ్రంథం 1:8 చదవండి. చెపన్యా 1:8 యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారినందరినీ నేను శిక్షింతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్య జనుల వలె వస్త్రాలు వేసుకోకూడదు. వాడు దేవుని ఎరగని వాడు, వాళ్ళ ఇష్టం ఏదైనా వేసుకొని. కానీ దేవుని ఎరిగిన బిడ్డవుని, నీ దేహం దేవుని ఆలయం, నీ దేహం దేవుని ఆలయం, నువ్వు దేవుని ఎరుగుదువు. కనుక వాళ్ళలాగా ఇష్టానుసారముగా వెనకాల 4 అంగుళాలు మాత్రం వచ్చి ఈ పంత చూపిస్తాను జాకెట్కి, ఏమండి పిచ్చి పిచ్చి వేషాలు గూడు పైకి లేపుతాను, ఏమండి ఈ పరిగమాల వేషాలు వస్త్రాధరణ దేవుని పిల్లలకు తగదు. వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అన్య జనుల వలె వస్త్రాధరణ వేయ వారిని నేను శిక్షిస్తా. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఈ విశ్రాంతి దినం మనం ఎలా ఆచరించాలి అంటే ఘనమైనదిగా శ్రేష్టమైనదిగా మనం ఆచరించాలట. 4వది ఎలా ఆచరించాలి అంటే కొంచెం కష్టమైన పని. ఏంటి? నీకిష్టమైన దానిని చేయబోట. దేవుని స్తోత్రం. అవునా కదా? నీకిష్టం ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు విడిచిపెట్టాలి. నీకు ఇష్టమైనది ఆ రోజు నువ్వు చేయకూడదు. నీకు ఇష్టమైన దానిని నువ్వు ఆ రోజున పులారా నేను చేయకుండా ఇది దేవునిది కనుక నాకు ఇష్టం ఉండకూడదు. దేవునికి ఇష్టమైందే ఈ రోజు నేను చేయాలి. దేవుని స్తోత్రం. ఆ దినము నీకు ఇష్టమైనవి విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టమైనవి చేయాలి. 5వది లోక వార్తలు చెప్పుకోకూడదు. ఏం చెప్పుకోకూడదు? అసలు మన నోరు ఊరుకుంటుందంటారా? ఏమండి ఇది కొంచెం మనకి కుదరని పని. నోరిచ్చాడు కదండి, చెప్పుకోకుండా ఎలా ఉంటాం కదా? గుడి వరకు వచ్చే వరకే ఒక వార్తలే, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ వార్తలే. అవునా కదా? కానీ బైబిల్ అంటుంది విశ్రాంతి దినమున నీవు లోక వార్తలు చెప్పుకోకూడదు. అసలు మనం చెప్పుకునే ఆ వార్తలు. గుళ్ళోకి వచ్చినా బయటికి వెళ్ళినా లోక వార్తలు మనకు అవసరం అన్నట్టుగా భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాం. కానీ బైబిల్ అంటుంది ఆరాధించే రోజు నువ్వు ఆ పని చేయకూడదు. ఎందుకంటే ఇది దేవుని ఆరాధించే సమయం, దేవుని ఆరాధించే రోజు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన రోజు. అలాంటి రోజున
కూడా లోక సంబంధమైన వార్తలు, లోకంలోని మాలిన్యపు వార్తలు నువ్వు చెప్పుకోకూడదు. ఈ ఐదు కూడా విశ్రాంతి దినమును ఆచరించేటప్పుడు మనం చేయగలిగితే 3 గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వివరణ చేయడం టైం సరిపోదు. ఆ 3 గొప్ప ఆశీర్వాదాలు ఏమిటంటే, నెంబర్ 1, యెహోవా యందు ఆనందిస్తాం. యెహోవా యందు ఆనందిస్తాం. నెంబర్ 2, దేవుడు మనలను ఉన్నతమైన స్థలములలోనికి ఎక్కిస్తాడు. 3, మన తండ్రి స్వాస్థ్యమును మనము అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైన 3 ఆశీర్వాదాలు. నువ్వుగా విశ్రాంతి దినాన్ని క్రమముగా పాటిస్తే, విశ్రాంతి దినాన్ని శ్రేష్టముగా నువ్వు చేయగలిగితే, దేవుడు చెప్పిన పనులు నువ్వు మానగలిగితే దేవుని యందు ఆనందిస్తావు. దేవుని యందు ఆనందిస్తావు. దేవునితో ఆనందించడం, దేవునిలో ఆనందించడం కన్నా లోకములో గొప్ప ఆనందం ఏది కూడా లేదు. భూ సంబంధమైన ఆనందాలన్నీ తాత్కాలికమైనవే, కానీ ఆత్మ సంబంధమైన ఆనందమే యుగ యుగములు మనకుండేది. కనుక దేవుని యందు ఆనందించాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసిన క్రియలు చేయాలి. రెండవది, ఉన్నత స్థలములకు దేవుడు ఎక్కిస్తాడట. అనగా ఉన్నతమైన శిఖరాగ్రానికి దేవుడు నడిపిస్తాడు. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు ఆయన పనిని ఘనముగా మనం చేస్తే, ఆయన కార్యములను మనం జాగ్రత్తగా వెంబడిస్తే ఉన్నతమైన స్థలంలోకి వెళ్తాం. అలాగనే మన పరమ తండ్రి మన కొరకై దాచి ఉంచిన గొప్ప ఆశీర్వాదాలు, మన పరమ తండ్రి స్వాస్థ్యం మనం అనుభవిస్తాం. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇది నిబంధనకు గుర్తు. ఏమిటి అంటే, మీరు ఖచ్చితముగా విశ్రాంతి దినమును ఆచరించాలి. విశ్రాంతి దినమును ఆచరించాలి. ఇశ్రాయేలీయులు గనుక శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు. మనమైతే కొత్త నిబంధన ఇశ్రాయేలీయులు గనుక క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు గనుక ఆదివారమును ఆచరిస్తూ పునరుత్థాన దినమును ఘనముగా ఎంచి, ఆ దినములో సావాసముగా కూడుకొని లోక వార్తలు చెప్పుకోకుండా, మనకిష్టమైన పనులు చేయకుండా ఆ దినమున దేవునితో గడపగలిగితే ప్రభు ఇస్తానన్న ఆ 3 గొప్ప ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఇస్తాడు. కారణం ఏమిటంటే, ఆయన మాట తప్పని వాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ కార్యాలు చేస్తామో, ఇంద్రధనుసులోని 4వ వర్ణం ఎలా పచ్చగా ఉందో మన బ్రతుకు అలా పచ్చగా ఉంటది. అవునా కాదా? మన బ్రతుకు పచ్చగా ఉండాలి అంటే, మన బ్రతుకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, మన బ్రతుకు చిగురించేదిగా ఉండాలి అంటే, విశ్రాంతి దినమైన నిబంధనలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి దేవా, ఈ యొక్క ఆయన రాత్రి కాలం వేళ మీ సన్నిధానములో మాతో మీరు మాట్లాడి, మేము ఎలాగో నడుచుకోవాలో, ఎలాగో బతపడాలో, ఎలాగో ఆత్మ సంబంధం ఎదగాలో, దేనిని ఘనముగా ఎంచాలో మాతో మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. జరుగు కార్యమునంతటిని కూడా నీ మహిమార్థమై జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించుమని, ప్రతి బంధకముల నుండి బిడ్డలు విడిపించి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.